వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లాలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మారుబ్రోగిన శివాలయాలు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మొంతా తుఫాన్ ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. ప్రజా దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆలగడ్డలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. రక్తదానం చేసిన ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్. రాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దు, శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బొజ్జ దశరథ రామిరెడ్డి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుబ్రోగాయి. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని శివాలయాలు, నల్లమలలో వెలసిన ప్రముఖ శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానదితో పాటుగా నవనందుల ఆలయాల్లో భక్తులు కార్తీక మాసం సందర్భంగా దేవాలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు దేవస్థానం అధికారులు, ఆలయ కమిటీలో అన్న వితరణ, ప్రసాద వితరణ చేశారు. నంద్యాల టౌన్లోని నవనందుల్లో 200 శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వెలిసిన నాగనందీశ్వరుడికి దేవస్థానం తరపున పంచామృత అభిషేకము, ఉదయం క్షీరాభిషేకము నిర్వహించడం జరిగింది. అలాగే భక్తాదులకు ప్రత్యేక ప్రసాద వినియోగం ఏర్పాటు చేస్తున్నాము. నవనందులో 2 మంది కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి విశేషంగా పూజలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ కార్తీక మాసం నందు భక్తులు విరిగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి కృపకు పాత్రలు కలగాలని తెలియజేస్తుంది. రాబోయే 24 గంటల్లో మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మొంతా తుఫాన్ ప్రభావం కాకినాడలో తన విశ్వరూపం చూపిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో పలు చోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతానికి తుఫాన్ చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 530 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలలో తుఫాను కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఎటువంటి విపత్తునైనా తట్టుకునేందుకు
వీలుగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. మొంతా తుఫాన్ ప్రభావంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమీక్ష నిర్వహించారు. మొంతా తుఫాన్ ముంచుకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుండి ఆర్టీజీఎస్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా మొంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. తుఫాను ప్రభావంపై ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంతా తుఫాన్ 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తున్నదని, ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉందని, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, సిఎస్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో ప్రజలు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాయింట్ కలెక్టర్ కార్తిక్, డిఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అర్జీదారులు సమర్పించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివి నాణ్యతతో నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత 2 వారాల్లో రీఓపెన్ అయిన దరఖాస్తులు 481 ఉన్నాయని, ప్రధానంగా రెవెన్యూ, సర్వే విభాగాల్లో అధికంగా ఉన్నాయని, వెంటనే స్పందించి క్లియర్ చేయాలని తహసీల్దార్లు, ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ స్వీకరణ 39% మాత్రమే ఉందని, 50% పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గడువులోపు పరిష్కరించాల్సిన సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆడిట్పై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 282 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. అన్ని అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఎండార్స్ చేస్తూ డిఆర్ఓ జారీ చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ ఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ప్రజలందరి సహకారంతో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ముందుగా ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది మొత్తం 27 మంది, యువత, ఇతర ప్రజలు 79 మంది, మొత్తంగా 106 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బందికి, ప్రజలకు, ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ సిబ్బంది అందరికీ డీఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీశైలం క్షేత్రాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపూర్ జిల్లాలో కలుపుతారన్న వదంతులు రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ ప్రక్రియను విరమించుకోవాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది రాయలసీమ గౌరవానికి, అభివృద్ధి అవకాశాలకు పెద్ద దెబ్బ అవుతుందని ఆందోళన వ్యక్తపరిచారు. రాయలసీమకు గర్వకారణమైన శ్రీశైలం ప్రాంతాన్ని రాయలసీమకు దూరం చేసే ఏ ప్రయత్నాన్నైనా రాయలసీమ ప్రజలు ఎదిరిస్తారని ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలం రాయలసీమకు ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా, విజ్ఞాన శాస్త్రపరంగా అత్యంత ప్రాధాన్యమైన ప్రదేశమని బొజ్జా పేర్కొన్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైలం మల్లికార్జునుడు మరియు 18 మహాశక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబికాదేవి ఒకే సన్నిధిలో వెలసిన ఏకైక క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రమని వివరించారు. ఆధ్యాత్మిక వికాసానికే కాకుండా మానసిక ఉల్లాసాన్నిచ్చే ప్రకృతి సంపదలతో రాయలసీమకు శ్రీశైలం ఆధ్యాత్మిక ధ్యాన మానసిక ఆనంద కేంద్రంగా విరాళిల్లుతున్నదని తెలిపారు. ఇదే ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవాహాన్ని నియంత్రించి రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చడానికి, పంటలను పండించడానికి శాస్త్ర విజ్ఞానంతో రూపుదిద్దుకున్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆయన వివరించారు. 60,000 ఎకరాల భూమిని రాయలసీమ ప్రజలు త్యాగంతో నిర్మించారన్న విషయాన్ని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం దర్శనానికి విచ్చేసి క్షేత్ర ప్రాధాన్యాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాలున్న రాయలసీమ ఖ్యాతిని ప్రస్తావించిన విషయం ఆయన గుర్తు చేశారు. ఇది అత్యంత సున్నితమైన అంశమని, ప్రజల భావోద్వేగాలకు ముడిపడిన ఈ అంశంపై వస్తున్న వదంతులను ప్రభుత్వం తక్షణమే ఖండించి అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఆధ్యాత్మిక కేంద్రాల ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేసిన గత పాలకులు దైవ మాహత్యంతో ఇబ్బందులు పడిన విషయం ప్రస్తుత పాలకులు మరిచిపోవద్దని ఆయన హెచ్చరించారు. గతంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రాయలసీమతో సహజ సంబంధాలు ఉన్నాయి. అనేక మంది గిద్దలూరు ప్రాంత వాసులు నంద్యాలలో ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారందరినీ మేము అన్నదమ్ములుగా భావించి ఆదరిస్తున్నాం. ఈ సంబంధాన్ని మరింత బలంగా కొనసాగించడానికి గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని అత్యంత బాధ్యతగా తీసుకుని శ్రీశైలం రాయలసీమలోని నంద్యాల జిల్లా పరిపాలన పరిధిలోనే కొనసాగేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు. రెండోది పర్యావరణ పరంగా లేదా ప్రకృతి పరంగా ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ నేచర్లో కూడా, అదేవిధంగా సాంకేతిక పరంగా, సైంటిఫిక్ పరంగా శ్రీశైలం రాయలసీమకు ఒక ప్రత్యేకమైన మణిభూషణంగా ఉంది. అందులో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జునుడు, 18 మహాశక్తి పీఠాల్లో ఒకరైన భ్రమరాంబ గారు కూడా ఒకే క్షేత్రంలో వెలిసిన పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మికంగా రాయలసీమకు ఒక శక్తినిచ్చే ప్రాంతం అదంతా కూడా. అంటే మాకు మానసికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రాంతం శ్రీశైలం. అదేవిధంగా మాకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ప్రకృతి కలిగించిన నల్లమల ఫారెస్ట్లు, ఆ అందము అదంతా కూడా మాకు ప్రకృతి కలిగజేస్తుంది. అదేవిధంగా మానవ మేధస్సును ఉపయోగించి శాస్త్రపరంగా ఒక ప్రాజెక్టును కట్టడం వల్ల మా మల్లికార్జునుడి చెంతన ఉన్న కృష్ణానదిని అడ్డుకట్ట వేసి ఆ నీటినంతా నిలిపి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కూడా అక్కడ ఉంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కొంత రాయలసీమకు నీరు రావడంలో కొంత అన్యాయం జరిగినప్పటికీ, మా భూములు 60,000 ఎకరాలు త్యాగం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు రాయలసీమ మొర ఆలకించి అక్కడ శ్రీశైలం రిజర్వాయర్లో కొన్ని హక్కులను కలగజేశారు. చట్టబద్ధమైన హక్కులతో ఎస్ఆర్బిసి ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులతో తెలుగుగంగ ప్రాజెక్టు కట్టుకునేలాగా, గాలేరు నగర్ ప్రాజెక్టు కట్టుకునేలాగా, హంద్రీనీవా ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు. దీనికంతా మహా నాయకులు ఆ రోజు, అంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి, నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుండి, లేదా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అంజయ్ గారి దగ్గర నుండి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి అనేక మంది రాజకీయ నాయకులు రాయలసీమ బాసటగా నిలబడ్డం అయినాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ రిజర్వాయర్ల హక్కులు కల్పించింది. అయితే అంత కొంత నష్టం జరిగి 60,000 ఎకరాలు పోయినప్పటికీ కూడా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోయినప్పటికీ, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మా ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒక పెద్ద విశాల హృదయంతో, రాయలసీమలో ఉన్న విశాల హృదయంతో దాని అంతా సాక్రిఫైస్ చేసిన భూమి ఇది. అలాంటి భూమిలో నుండి ఈరోజు శ్రీశైలంను మార్కాపురం జిల్లాలో కలపాలా అన్న కొన్ని వదంతులు వినపడుతున్న నేపథ్యంలో పాలకుడికి విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని సెంటిమెంట్గా, ఆధ్యాత్మికంగా, న్యాచురల్గా, సైంటిఫిక్గా దూరం చేయొద్దు. మమ్మల్ని శ్రీశైలాన్ని మా దగ్గరే ఉంచండి, మా నంద్యాల జిల్లాల్ని ఉంచండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగానే నిన్నటికి నిన్న మోడీ గారు ఈ ప్రాంతానికి వచ్చి శ్రీశైలాన్ని చూసి తన్మయత్వంతో చెంది రాయలసీమకు చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఇదని చెప్పి పోయిన మాటలు కూడా మన ముందు చెవుల్లో ఇంకా మ్రగుతూనే ఉన్నాయి. మరి ఆ వదంతులన్నీ కూడా తప్పుడు వదంతులని చెప్పి చేసేలాగా
ఆ మోడీ గారిని పిలుచుకొచ్చిన రాజకీయ నాయకులు కూడా శ్రీశైలానికి పిలుచుకొచ్చి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న నాయకులంతా కూడా ఈరోజు సంఘటితంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ పుణ్యక్షేత్రం రాయలసీమకు కీలకమైనది, సైంటిఫిక్గా కావచ్చు, నేచురల్గా కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా కావచ్చు అని చెప్పే ఒక మాటలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మోడీ గారికి చెప్తూనే మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని రాయలసీమ నుండి దూరం చేయొద్దు, ఎవరైనా సరే ఆధ్యాత్మిక కేంద్రాన్ని చెడగొట్టాలనుకున్నా, ఒక ప్రాంతం నుండి దూరం చేయాలనుకున్నా, గతంలో చూసాం వాళ్ళ చరిత్ర ఏమైపోయిందో, ఆ సంఘటన కూడా గుర్తుపెట్టుకొని రాయలసీమతో అనుబంధం ఉన్న శ్రీశైలాన్ని పక్కకు తొలగించొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞతతో వ్యవహరించండి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఒక చిన్న మనవి కూడా పాలకులకు చేయదలుచుకున్నాం. మేము నంద్యాల రెవెన్యూ డివిజన్లోనే గిద్దలూరు, మార్కాపూర్ కూడా ఇంతకుముందు ఉండేవి. మీకు అవసరం అనుకుంటే లేదా మీరు ఆ ప్రాంతాలని కూడా మాకు శ్రీశైలంలో దగ్గరగా ఉంచాలనుకుంటే ఆ 2 డివిజన్లను కూడా నంద్యాల జిల్లాలో కలపండి అని చెప్పి ఆ అవకాశం ఉంటే కలపండి. ఆ ప్రాంతం వాళ్ళు కూడా నంద్యాల ప్రాంతంలో అనేక మంది ఉద్యోగాలు, టీచర్ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ పోలీసు ఆయుధాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాగానే పోలీస్ జాగిలం హాని మరియు హ్యాండ్లర్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, పరికరాలు, సాంకేతిక సాధనలను గురించి ఎస్పీ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతి భద్ర నిర్వహణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోవడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని క్రమశిక్షణ అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు అందరూ పోలీస్ శాఖకు సహకరించారు ాలన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాల్లో పోలీసులు వాడే 410 DP మస్కట్, 7.62 mm బోల్డ్ యాక్షన్ రైఫైల్, 7.62 mm SLR, 7.62 mm AK-47 రైఫైల్, 9 mm కార్బన్, 9 mm పిస్టల్, VL పిస్టల్, 16 mm PPT, ఫెడరల్ గ్యాస్ గన్, టియర్ స్మోక్ గ్రానైట్స్, టియర్ స్మోక్ షెల్, 303 రఫీల్, 380 రివాల్వర్, ఫైబర్ లాఠీ, హెల్మెట్, స్టోన్ గార్డ్, బాడీ ప్రొటెక్టోర్, పోలీసు వైర్లెస్ కమ్యూనికేషన్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టోర్, డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టోర్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టోర్ మొదలగు పరికరాలు, అవి పనిచేయే విధానం గురించి పోలీసులు విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్, వాటి ప్రయోజనాల గురించి మరియు సమాజంలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్లు గౌతమి, జయరాం, వారి సిబ్బంది వివరించారు. విన్యాసాలలో భాగంగా ముందుగా జిల్లా ఎస్పీకి పోలీస్ జాగిలం హాని మరియు హ్యాండ్లర్ గౌరవ వందనం చేశారు. అనంతరం జాగిలం పేలుడు పదార్థాలు ఉంచిన బాక్సులను గుర్తించారు. అంతేకాక పోలీస్ జాగిలాలు, పేలుడు పదార్థాలు మరియు హత్యలు, దొంగతనాలు జరిగిన సందర్భాలలో నిందితులను గుర్తించడం కోసం జాగిలాలు విధులు నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, ఆర్ఐలు బాబు, మంజునాథ్, సురేష్ బాబు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు. ఇది నాన్ లెథల్ వెపన్ కి సంబంధించినది. నాన్ లెథల్ అంటే ప్రాణహాని కలిగించనిది. ఎప్పుడు యూజ్ చేస్తాము? అన్లాఫ్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా గుడి ఉంటారు కొంతమంది, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంటారు కదా, అటువంటి వారిపైన తక్షణ చర్య వాళ్ళని అక్కడి నుంచి తొలగించడానికి ఉపయోగించడం జరిగింది. అంటే ప్రాణహాని కలిగించకూడదు వాళ్ళకి. కొద్దిపాటి పిస్టల్ 9mm పిస్టల్ బ్రౌనింగ్ 9mm HP 35. దీని యొక్క పూర్తి పేరు పిస్టల్ బ్రౌనింగ్ 9mm HP 35. HP అంటే హై పవర్, 35 అంటే 1935వ సంవత్సరంలో దీన్ని మాడిఫై చేయడం జరిగింది. ఓకేనా? ఇది జాన్ మోసెస్ అనే శాస్త్రవేత్త కనుగొనడం అనేది జరిగినది. ఓకేనా? దీని యొక్క మెషిన్ కెపాసిటీ 13 రౌండ్లు. ఇది ఆఫీసర్ యొక్క ఆయుధము. ఇది ఆఫీసర్ వాళ్ళు క్యారీ చేస్తుంటారు ఇది. ఓకేనా? ఇది షార్ట్ వెపను. ఇది నలుమూలలో తిరుగుతూ మనం ఫైర్ చేయడం అవసరం ఉంటుంది. దీని యొక్క ఎఫెక్టివ్ రేంజ్ 15 మీటర్స్ లేదా 20 yards. ఓకేనా? రైట్. ఇది 18.303 ఇంచ్ మునిషన్. దీంట్లో
మన యాంటీ ఫ్రిక్షన్ బాల్ చూశారు కదా, చిన్నవి ముందుంటాయి, మన చెర్రలు పట్టంగా చెర్రలు అంటారు మీరు. ఆ చెర్ర అనేది ముందు భాగం ఉంటుంది, అంటే కొద్దిగా రౌండ్ అనేది ఉండదన్నమాట, దాన్ని వాడతాం. తర్వాత బక్షాట్ ఆమ్నెస్ అనేది వాడతాం, బాక్స్ అనేది వాడతాము. రెడ్, వైట్, గ్రీన్ అంటే 3 రకాల సిగ్నల్స్ వాడడం అనేది జరుగుతుంది. ఓకేనా. అలాగే హెలిప్యాడ్ ల్యాండ్ కావడానికి కూడా దీన్ని సిగ్నల్ వాడడం అనేది జరుగుతుంది అన్నమాట. హెలిప్యాడ్ ఇక్కడ టెరైన్ అక్కడ బాగుందా లేదా అనేది మనం ఇచ్చే సిగ్నల్ బట్టి హెలిప్యాడ్ ల్యాండ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మారుబ్రోగిన శివాలయాలు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మొంతా తుఫాన్ ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. ప్రజా దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆలగడ్డలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. రక్తదానం చేసిన ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్. రాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దు, శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బొజ్జ దశరథ రామిరెడ్డి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్.